నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో కమ్మర్పల్లి 25.5 మిల్లీమీటర్లు, పాల్కొండ 25.8, వేంగల్ 18.8, కుక్కల్ 18.3, ఇన్స్టాపల్లె 18.2, వేంపల్లె మోతాన్ 17.5, కోనసముదర్ 15.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మిగతా చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో డోంగ్లీ 4.3 మిల్లీమీటర్లు తేలికపాటి వర్షపాతం, మిగతా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. వారం రోజుల తర్వాత బంగారం వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹920 తగ్గి 1,54,970 చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹850 పత్రమై 1,42,050 పలుకుతుంది. అటు కేజీ సిల్వర్ రేటు ₹5,000 తగ్గి ₹2,50,000గా ఉంది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ ఎమ్మెల్యే ధన్పాల్ పాల్గొని ప్రెస్ ఫోటోగ్రాఫర్ల సేవలను అభినందించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ఎంకే గార్డెన్ లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఆర్పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని పలు సూచనలు చేశారు. నూడా చైర్మన్ కేశవేణు జన్మదినం సందర్భంగా నిజామాబాద్ నగరంలో కేశవేణు యువసేన కాంగ్రెస్ నాయకులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.